దక్షిణ భారతదేశంలో తక్కువ తింటారు కానీ మధ్య భారతదేశంలో ఉత్తర భారతదేశంలో తామర తుళ్ళు బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు పొయ్యి వెలిగించు. పనీర్ ఎంత ఇష్టంగా తింటారు. అదొక డెలీషియస్ డిష్ అంటారు. ఇంటికి వచ్చిన వాడికి మనం పనీర్ కర్రీ పెట్టామంటే, మష్రూమ్ కర్రీ పెట్టామంటే, ఈ ఢేన్స్ కర్రీ పెట్టామంటే, ఢేన్స్ అంటే ఏంటని అడగవా? నాకు తెలుసు. ఏంటి చెప్పు. తామర తుళ్ళు. పచ్చబొట్టు దగ్గర నుంచి ఢేన్స్ దాకా వీడికి తెలుసు అంటే మహాజ్ఞాని విరా నువ్వే. ఇన్నాళ్ళు నేనే మహాజ్ఞాని అనుకున్నాను, కానీ నాకు నమ్మించిన ఒక మహాజ్ఞాని నా పక్కనే ఉన్నాడన్న విషయాన్ని నాకు ఇప్పుడు అవగతమైంది. నేను ఇంత జ్ఞాని అవడానికి కారణం ఎవరు తెలుసా? మరో జ్ఞాని. అతన్నే నీ గుండెల్లో నిక్షిప్తం చేసుకోబోతున్నావు. అవును, నా గుండెల్లో కాదు, జనాలకు కనబడేలా, జనాల గుండెల్లో ఉండేలా. అది ఎక్కడ అన్నది ఇంకా డిసైడ్ చేద్దాం. చేయాలి ఇప్పుడే. వేరుశనగలు, ధనియాలు, ఎండుమిర్చి, ప్రతిసారి నువ్వు ఏది చెప్తాను నేను గుడ్డిగా నమ్ముడే అవుతుంది. ఇది ఎందుకు ఏపిస్తున్నావు నాతోని? అదే నువ్వు లేసాను పొడిరా. ఓ, మనం చేసే కూరకి ఇది ఒక మంచి పొడి అంటావు. మెల్లగా అక్కడ పెట్టుకో. మంచి వాసన. మళ్ళీ ముట్టేయాలా? 4-5 గంటలు నూనె. బాబాయ్, వేడి కావాలా? మళ్ళీ జీలకర్ర వేడిగా ఉంది కదరా ఆల్రెడీ. పచ్చిమిర్చి, కరివేపాకు, పెద్ద పెద్ద రౌడీలను కూడా చూస్తే భయపడను మా బాబాయ్, కరివేపాకు భయపడతాడా? ఉల్లిపాయలు, చాలు 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 సరిపోద్ది. కలుపు సార్, కలుపు కలుపు కలుపు. అల్లం వెల్లుల్లి, పసుపు, ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టిన కొమ్ము శనగలు, తామర తుళ్ళు, వెళ్ళి పొడి చేసుకుంటారా. పొడి కొట్టుకొస్తాడు మంచిగా చాటుకలాగా. ఓకే, మెత్తగా. అలాగే పొడి చేసేసా. మొత్తి అయినట్టేనా? బ్రహ్మాండంగా. తమరు తయారు చేసి పొడి చేసి తీసుకొచ్చిన మసాలా, గరం మసాలా, కారం పొడి, మూత పెట్టి చెప్తా. తామర దుళ్ళు శనగల వేపుడు అట్టాకు పరిచిన చెక్క పాత్రలకు మార్చు.
కొత్తిమీర. ముందుగా ప్యాన్ లో వేరుశనగలు, ధనియాలు, ఎండుమిర్చి, నువ్వులు వేసి వేయించి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో నూనె వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి అందులోనే ఉప్పు, పసుపు వేసి ఉడికించిన శనగలు, తామర తుడులు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గుతున్న మిశ్రమంలో గరం మసాలా, కారం, మనం తయారు చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే తామర తుడుల శనగల వేపుడు రెడీ.